వెల్కమ్ టు షో టైమ్. మన మెగా ఫ్యామిలీలో హీరోలందరూ ఫుల్ బిజీ అయిపోయారు. ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో, ఈసారి మెప్పించడంలో కంకణం కట్టుకుని ఉన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి మెగా 157 మూవీని అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2026 ని లక్ష్యంగా పెట్టుకుని ఉంది. అయితే ఈ చిత్రాన్ని 2025 అక్టోబర్ లో పూర్తి చేసే ప్లాన్ కూడా చేస్తున్నారు. అందుకోసమని షూటింగ్ పనులన్నీ చకచకా కానిస్తున్నారు. ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో గ్రాండ్ ప్రాజెక్ట్ విశ్వంభర. ఇది ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమాగా తెలుస్తుంది. ఇక విఎఫ్ఎక్స్ వినూత్నంగా చేస్తారట, కానీ వడివడిగా రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్. ఇది జూలై 24న 2025 ఇయర్ లోనే ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ భారీ స్కేల్ తో రూపొందించబడింది. అయితే ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అదే సమయంలో అఫీషియల్ గా అక్టోబర్ వరకు విడుదల వాయిదాల పోయిన చిత్రం ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ కూడా ఉంది. ఇది సెప్టెంబర్ 25, 2025 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలు పవన్ కెరీర్ లోనే కొత్త మైలురాయిగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అభిమానులు అంచనా వేస్తున్నారు. పెద్ద ప్యాన్ భారత్ శ్రేణి ప్రేక్షకులకు అంచనాలపై నిలబడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టు ది రూల్ తో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు. ఇక గేమ్ చేంజర్ తో పెద్ద ఫ్లాప్ అందుకున్న రామ్ చరణ్ ఈసారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే పెద్ద సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా ఇది స్పోర్ట్స్ ప్లస్ ఎమోషనల్ డ్రామాగా వస్తోంది. ఇంకా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో జగపతి బాబు, వశిష్ఠ సింహ కూడా కీ రోల్స్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక మ్యూజిక్ ని ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని 2026 మార్చ్ 27న రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చరణ్ ఈ సినిమాలో ఒక మాస్ లుక్ లో కనిపించబోతున్నాడంట. ఫ్యాన్స్ మాత్రం ఈ పెద్ద సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, కన్ఫర్మ్ గా ఈ సినిమాతో హిట్ అందిస్తాడు మా చరణ్ అంటూ అంచనాలు ఎక్కువగా పెంచేసుకుంటున్నారు. ఇక పెద్ద సినిమా తర్వాత సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో లేదో మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ అట్లీ సినిమా చూసుకుంటే బన్నీ అట్లీ కలిసి ఒక పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో హై బడ్జెట్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ 4 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడంట. దీపికా పదుకొని హీరోయిన్ గా ఉంటున్న ఈ సినిమాలో రష్మిక మందన్న విలన్ పాత్రలో ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇది బన్నీ కెరీర్ లోని మోస్ట్ హై బడ్జెట్ మూవీ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు.